రుద్రారంలో గన్ చూపించి భయభ్రాంతులకు గురిచేసిన అగంతకులను పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం రుద్రారం గ్రామంలో గత 3 రోజుల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ లక్ష్మీ నరసయ్యను మంకీ క్యాప్లు ధరించి అగంతకులు గన్తో బెదిరించిన విషయం తెలిసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబాక సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ రవీందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన భిక్షపతి నక్సలైట్గా పనిచేసి 2004లో జనజీవన స్రవంతిలో కలవడం జరిగిందన్నారు. ప్రభుత్వం జీవనోపాధిలో భాగంగా ఆటోను అందించినట్లు చెప్పారు. ఇటీవల సిద్దిపేటలో ఇంటి నిర్మాణం చేసిన భిక్షపతికి అప్పులు కావడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో కాసులాబాద్ గ్రామానికి చెందిన బ్రహ్మంతో పాటు రుద్రారం గ్రామానికి చెందిన నర్సింహులతో కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. రుద్రారం గ్రామానికి చెందిన లక్ష్మీ నరసయ్య ఆర్ఎంపీ డాక్టర్గా కొనసాగుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి కూడా ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్నాడు. తన వద్దకు పేషెంట్లు రాకపోవడంతో ఎలాగైనా లక్ష్మీ నరసయ్యను భయభ్రాంతులకు గురిచేసి గ్రామం నుండి వెళ్లగొట్టాలని నరసింహులతో కలిసి భిక్షపతితో 10,000 బేరం కుదుర్చుకున్నారు. 4,000 రూపాయలు ఫోన్పే ద్వారా నరేందర్ రెడ్డి చెల్లించడంతో పథకం ప్రకారం భిక్షపతి బ్రహ్మం ద్విచక్ర వాహనంపై రుద్రారం గ్రామానికి వెళ్లి లక్ష్మీ నరసయ్యను బెదిరింపులకు గురిచేశారు. కుటుంబ సభ్యుల అరుపులతో స్థానికులు రావడంతో భిక్షపతి బ్రహ్మం పరారయ్యారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను 48 గంటల్లో అదుపులోకి తీసుకొని గన్నుతో పాటు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేయడం జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సమత, పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. సమావేశంలో అక్బర్పేట బొంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి రాబరీ కేసులో నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది నేరము ఈ నెల 28వ తేదీ రాత్రి 9 గంటలకి పోలీసు వారికి మొదట 100 డయల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో 2 ముసుగు ధరించిన వ్యక్తులు పిస్టల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి బెదిరించినారనేది ప్రథమ సమాచారం. దాని మీద ఇమ్మీడియట్గా మా యొక్క బ్లూ కోడ్స్ మరియు ఎస్ఐ గారు, దగ్గరలో అందుబాటులో ఉన్న సిఐ గారు కూడా ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అదే రోజు ఆ యొక్క 100 డయల్ కాల్ చేసినటువంటి బాధితుడు, ఫిర్యాదుదారుడు లక్ష్మీ నరసయ్య గారు, ఆర్ఎంపీ డాక్టర్ రుద్రారం గారు యొక్క ఫిర్యాదు మేరకు రాబరీ మరియు ఇతరత్ర సెక్షన్లలో కేసు నమోదు చేయడం జరిగింది. పరిశోధనలో భాగంగా దీంట్లో మేము 4 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. 4 ముద్దాయిలు మొగిలి భిక్షపతి, 46 సంవత్సరాలు, ఆటో డ్రైవరు, సొంత ఊరు ధర్మారం, ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు. రెండవ వ్యక్తి గోవిందరాం బ్రహ్మం, 55 సంవత్సరాలు, వ్యవసాయ పనిచేశాడు, కాసులాబాద్ మిరుదొడ్డి. మూడవ వ్యక్తి రంగణమైన నర్సింహులు, ఇంకో పేరు కమలాకర్, ఇతను కూలి పని చేస్తున్నాడు, రుద్రారం గ్రామం. మరియు 4వ వ్యక్తి నరేందర్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్, రుద్రారం గ్రామం.